హాయ్ అండి. ఆల్రెడీ లాస్ట్ షాట్‌లో చెప్పాను కదండీ! కాశీలో ఇంకా ఫేమస్ టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తున్నామని చెప్పి. ఇప్పుడైతే మేము దుర్గకొండకొచ్చామండి. దీన్నే లాల్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది 18వ శతాబ్దంలో రాణి భవాని నిర్మించారండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచైతే నెక్స్ట్ మేము సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్‌కి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే మొబైల్ ఫోన్స్ అనేవి లోపలికి అలౌ లేవు. బయటే పెట్టేసి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే తులసి మానస్ మందిర్‌కి వెళ్ళామండి. ఈ తులసి మానస్ మందిర్ దగ్గరే మనకి రామచరిత మానస్ అనేది రచించారనమాట అండి. దానికి గుర్తుగానే ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ అంతా చూడడానికి చాలా బాగుంటుందండి. అండ్ పాలరాతితో కూడా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ గోడల మీద మనకి రామాయణానికి చెందిన శ్లోకాలు అవన్నీ రచించబడి ఉంటాయన్నమాట అండి. ఈ టెంపుల్ని కూడా కంపల్సరీగా విజిట్ అవ్వండి. ఇదైతే ఈవినింగ్ ఓపెన్ చేసి ఉంటుందన్నమాట. మేమైతే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళామన్నమాట అండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ గవ్వాలమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. కంపల్సరీగా కాశీ వెళ్ళిన వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు కంపల్సరీగా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్న తర్వాత గవ్వాలమ్మ తల్లిని కూడా కంపల్సరీగా దర్శించుకుంటారండి. అప్పుడే కాశీ యాత్ర పూర్తయినట్టు అని అంటారనమాట. ఈ టెంపుల్ ఆఫ్టర్నూన్ క్లోజ్లో ఉంటుందండి. ఈవినింగ్ వెళ్ళామన్నమాట. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అంతా నేను ఛానల్లో పోస్ట్ చేశాను. చూడకపోతే కనుక చూసేయండి.